హాయ్ సిస్టర్స్, నేను ఈరోజు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. ఆ మంచి పనికి మీ సపోర్ట్ కావాలి, అలాగే ఆ మంచి పనిలో మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాను. అసలు ఇంతకీ ఏంటి ఆ పని అంటే, నేను ఒక 2 months అయిందో లేకపోతే 3 months అయిందో కొంచెం ఐడియా లేదు. ఏంటంటే చిక్కెంటుకల గురించి ఒక వీడియో అనేది పెట్టాను, ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్ కూడా వైరల్ అయింది. ఇంతకీ ఆ చిక్కెంటుకలు ఆమెకి ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె మోసం చేస్తుందని తెలిసింది. అందుకే నేను ఆమెకి ఇవ్వలేదు. నాకు మోసం చేస్తే అని తెలిస్తే ఇంకా నేను వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేస్తాను, కావాలి అంటే ఫ్రీగానే ఇచ్చేస్తాను. మోసం చేస్తుందని తెలిసి నేను ఆమెకి డబ్బుల కోసం కాదు అసలు ఇవ్వలేదు. నేను ఆ జుట్టుని మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, అది ఇలాగే ఉంది నా దగ్గర. సరే, నాకు ఆ వీడియోకి కామెంట్ వచ్చింది, మీరు క్యాన్సర్ పేషెంట్కి జుట్టు డొనేట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒక వీడియో చేయండి అన్నారు. అంటే నాకు వాళ్ళు ఏమన్నారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. సరే, నేనేమనుకున్నానంటే జుట్టు డొనేట్ చేస్తేనే కదా మనం వీడియో చేయాలి అని అనుకున్నాను. నేను ఎలాగో గుండు చేపించేసుకొని డొనేట్ చేయలేను, అందుకనే ఇంకా వీడియో అనేది నేను పట్టించుకోలేదు. కానీ నాకు ఒక 2 days నుంచి నాకే మనసుకు అనిపిస్తుంది, నా దగ్గర ఉన్న ఈ చిక్కెంటుకుల్ని వాళ్ళకే డొనేట్ చేసేస్తే సరిపోతుంది కదా అని నాకు మనసుకు అనిపించింది. కానీ నాకు ఎలా కన్సల్ట్ అవ్వాలో అది నాకు అర్థం కావట్లేదు. అందుకే మీ సపోర్ట్ కావాలన్నాను, మీ హెల్ప్ కూడా కావాలన్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసి ఈ చిక్కెంటుకల్ని క్యాన్సర్ పేషెంట్కి విక్కులు చేస్తున్నారే వాళ్ళకి నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ ద్వారా ప్లీజ్ ఎవరైనా ఈ వీడియోని అంటే షేర్ చేశారనుకోండి, ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే నాకు పూర్తి వివరాలు అనేది నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ జుట్టుని ఎలా ఇవ్వాలి వాళ్ళకి అనేది. నేను చాలా వీడియోస్ చూశాను కానీ సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సరే అండి, ఈ హెయిర్ అనేది నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు తెలీదు, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు ఇది నేను ఎలా మీ దాకా పంపించగలుగుతానో నా కామెంట్ లో మెన్షన్ చేశారంటే నేను ఈ జుట్టుని డొనేట్ చేసేస్తాను. సరే, ఈ వీడియోని నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టానంటే, ఒక మంచి పని అంటే మనం చేసిన పని అందరికీ చెప్పుకోకర్లేదు, కానీ ఈ పని మీరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చలికాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. మనం అదేం చేస్తాం, డస్ట్బిన్లో వేసేసి వేస్ట్ చేసేస్తాం. అలా వేస్ట్ చేయకుండా మనం వేస్ట్ చేసేదాన్ని కూడా మనము మంచి పనికి చేయొచ్చు కదా, ఉపయోగించవచ్చు కదా. ప్లీజ్ మీరు కూడా ఏంటంటే జుట్టు అనేది అంటే చిక్కు తీసుకున్నప్పుడు ఊడిపోయిన దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని జాగ్రత్త పరచండి. జాగ్రత్త పరిచేసేసి స్టీల్ గిన్నెలోకి అలాగ డబ్బులకి ఇవ్వకుండా మనం క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి డొనేట్ చేసామంటే వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ అనేది మనం చూడొచ్చు కదా. చాలా మంది చిక్కెంటుకల్ని పడేస్తారే కానీ ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గోర్లు కానీ చిక్కెంటుకల్ని కానీ జాగ్రత్త ఎవరికంటే ఇవ్వకుండా అదొక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. అలాంటి ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మనం చేసేది ఒక మంచి పని. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఇస్తే, డొనేట్ చేస్తే వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ అనేది చూస్తాం కదా, మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఒక మంచి పని, మనం ఒక మంచి పని చేసినందుకు దేవుడు కూడా తప్పు అనడు, మనకి ఏ పనిష్మెంట్లు కూడా రావు. అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. జుట్టు అనేది, గోర్లు అనేది కొంతమంది అలాంటివి ఎవరికి ఇవ్వకూడదు, ఏవేవో చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఇలాంటిది మంచి పనే, మనం చేయొచ్చు. ఎక్కడెక్కడో పడేసి అవి కాస్త వచ్చి మన అన్నం తినే వాటిలో మనకి ఎక్కడ అంటే మన ఇంత క్లీన్ చేసుకున్నాం కదా, ఇంట్లలో తిరుగుతూ ఉంటాయి కదా, హెయిర్ అనేది జాగ్రత్త చేసి డస్ట్బిన్ లో పడేయకుండా ఒక కవర్ లో స్టోర్ చేసేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఈ వీడియోలోనే ఎవరో ఒకరు పెడతారు, గ్యారెంటీగా పెడతారు. వాళ్ళకి మనం జుట్టు అనేది డొనేట్ చేద్దాం. ఈ మంచి పనిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలండి, ఇలాగే ఈ వీడియోకి అదే చిక్కెంటుకల వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చింది. మ్యాక్సిమం ఒక చాలా సార్లు పెట్టింది ఒక సిస్టర్, తన పేరు కుసుమ. అక్క నాకు కావాలి, మేము తిరుపతి వెళ్తున్నాము, నాకు ఇలాగ విగ్గు చేయించుకుంటాను, నాకు కావాలి అంది. కుసుమ, నేను ఒక్కటే చెప్తున్నానా, మనము సంతోషంగా దేవుడికి ఇచ్చిన వెంట్రుకలు అనేది అది హ్యాపీనెస్ తోటి ఇచ్చేస్తున్నాము. ఓకే, 1 month లోకి మనకి గుండు మీద జుట్టు వచ్చేసిద్ది, నల్లబడిపోతుంది. కానీ క్యాన్సర్ పేషెంట్కి అలా కాదు. క్యాన్సర్ పేషెంట్కి ఏంటంటే వాళ్ళకి రేడియేషన్ ఇచ్చేస్తారు, కీమో ఇస్తారు. ఆ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఏంటంటే హెయిర్ అనేది బాగా ఒక్కొక్కసారి లాస్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు చాలా బాధలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ హెయిర్ ఇచ్చామనుకో, డొనేట్ చేసామనుకో, వాళ్ళు కొంచెమన్నా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళకే ఇచ్చేద్దాము. నిజంగా నీకు బాగా అవసరమైతే నీకు కూడా ఇస్తాను, అంటే ఇదే డొనేట్ చేస్తాను అంటే నువ్వు నాకు కారణం అదని చెప్పావు, దేవుడి గుడికి వెళ్తున్నాం అక్క, అది మా మొక్కు అన్నావు, దానికోసం అయితే కనుక ఇది నీకు అవసరం లేదు నాన్న, ప్లీజ్ నువ్వేం అనుకోవద్దు. కుసుమ, మళ్ళీ నువ్వు చెప్పావు జూన్లో వెళ్తున్నామా అన్నావు కదా, ఇంకా జూన్ అనేది చాలా టైం ఉంది. ఈ వీడియోలో నిజంగానే ఎవ్వరు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను ఇది ఇలాగే ఉంచేస్తాను, నువ్వే తీసుకుందువు.
ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు మనీ ఇస్తా అన్నావు, నాకు మనీ కూడా అవసరం లేదు, నీకే ఉంచేస్తాను, ఇలాగే ఉంచుతాను, నువ్వే తీసుకుందు. అది కూడా ఏంటంటే, ఏ క్యాన్సర్ పేషెంట్ కి విగ్గు చేసే వాళ్ళు నాకు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను జూన్ దాకా ఇది ఇలాగే ఉంచుతాను. అంటే మాక్సిమం ఇది మీకు తెలియదండి, ఎవరికైనా కూడా ఇంత జుట్టు ఒకేసారి ఊడిపోదు ఒక క్యాన్సర్ పేషెంట్ కి. కానీ నేను ఇది ఎలా స్టోర్ చేశానంటే 10 years కా నుంచి నేను చికెన్ కల్ని అలాగే, అంటే అవి వేరే వాళ్ళకి ఇద్దామని కాదు, అది అనుకోకుండానే నేను ఎక్కడంటే అక్కడ వేయకుండా కవర్లో పెట్టడం వల్ల అలా స్టోర్ అయిపోయింది. తర్వాత మేము అప్పటికి 2 ఇల్లు కూడా మారితే అయితే ఏంటంటే వేరే సామాన్లు సర్దేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా ఏం చేశారంటే జాగ్రత్తగా మళ్ళీ అది వేరే కొత్త ఇంటికి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇది నాతో పాటే అలా వచ్చేసింది, ఎక్కడ పడేయడానికి ఛాన్స్ లేదు. సరే, మొత్తానికి ఇది ఒక మంచి పనికే పనికొస్తుందని నేను కోరుకుంటాను. సరే, ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా వీడియో చేసి పెట్టానని ఏమనుకోవద్దు, ఇది నలుగురికి పనికొచ్చే వీడియో. ప్లీజ్ మీరు కూడా ఇలాగే చేయండి, చిక్కెంటుకల్ని జాగ్రత్త చేసి మనం అది మాత్రం క్యాన్సర్ పేషెంట్లకి విగ్ చేసే వాళ్ళకే ఇద్దాము. అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అనుకోండి, మనం అందులోనే కన్సల్ట్ అయ్యి జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్తాం. ఓకేనైతే బాయ్ అండి.